ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 డిజైన్ చేశారు. ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర. నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది, డౌన్లో. దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ కొండవీటి వాగు అనేది 23.6 కిలోమీటర్లు ఉంది. ఆ వర్క్ టేకప్ చేశారు. ఆ వర్క్ అయితే దాదాపు ఒక 15 నుంచి 20% పూర్తి అయిపోయింది. మనకు ఒరిజినల్గా అయితే 27 అక్టోబర్ పూర్తి చేయాలి. 27 అక్టోబర్ లోపల. అయితే 26 అక్టోబర్కే ఏజెన్సీ కంప్లీట్ చేసిస్తూ ఉంటున్నారు. ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఉన్నాయో, కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఈరోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ కొండవీటి వాగులో ఉండే రిజర్వాయర్ ఏదైతే మనం ఉన్నాం, రిజర్వాయర్ పక్కన ఉన్నాం. ఇప్పుడు రిజర్వాయర్ 0.03 టీఎంసీ. రిజర్వాయర్ పనులు కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ కెనాల్స్ వర్క్ ఈ మధ్య వర్షాలు ఉండటం వల్ల వాళ్ళకి వర్క్ డిస్టర్బెన్స్ వచ్చింది. వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ టేకప్ చేయటం అంటే 15 రోజులు. మీకు అందరికీ తెలుసు, గత 2 నెలల్లో వర్షాలు కంటిన్యూస్గా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి. అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో 3 రిజర్వాయర్స్ పెట్టాం. ఒకటి శాఖమూరు 0.03 టీఎంసీ, మరొకటి కృష్ణాయపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ 0.1 టీఎంసీ, ఇంకోటి నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ. ఈ 3 రిజర్వాయర్లు కలిసి 0.53 ఎంటీసీ. ఇవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి. దాదాపు వీటికి సంబంధించిన వర్క్ అయితే ఆల్మోస్ట్ 20% కంప్లీట్ చేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడక్కడ కొందరు అమరావతి రాజధాని మళ్ళా ఒక కుట్రగా పెట్టుకొని అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదు, వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు. ఆ చెప్పేవాళ్ళు చూడండి, ఈ రిజర్వాయర్ చూడండి ఎంత వర్క్ అయిపోయిందో. రిజర్వాయర్ వర్క్ చూడండి, దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటి వాగు చూడండి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే గ్రీన్ అండ్ బ్లూకి 30% వదిలేసామో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రివర్ ఫ్రంట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇమీడియట్గా కృష్ణానది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని. ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ బిల్డింగ్లు ఏదైతే చేస్తూ ఏదైతే రోడ్లు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, ఒక్కొక్క రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఒక రోడ్డు అయితే 195 అడుగులు. ఈ 360 కిలోమీటర్ల యొక్క ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ అవి 1500, అవి కూడా టేకప్ చేస్తారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ లేఅవుట్స్ యొక్క అవి కూడా టేకప్ చేసి ఏదైతే ప్లాట్లు రైతులకు ఇచ్చామో ఆ రాళ్ళు పోయినాయి. ఆ రాళ్ళు కూడా వెంటనే పాతేటట్టుగా అధికారులకు ఆదేశించాం. లేఅవుట్స్ ఏదైతే లేఅవుట్స్ యొక్క రోడ్లు టేకప్ చేస్తారో టేకప్ చేసేటప్పుడు ఆ ఏజెన్సీసే ఏ రాళ్ళు అయితే పోయినాయి పాతేటట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అవి వెంటనే చేస్తామని రైతు సోదరులు చెప్తున్నాం. అదేవిధంగా దాదాపు 25,000 మంది రైతులకి యాన్యుటీ ఇవ్వాలా, యాన్యుటీ వేశారు. వాళ్ళలో ఒక 7,000 మంది యాక్చువల్గా వాళ్ళ టెక్నికల్ ఫాల్ట్ వల్ల జరగల. నిన్న అది కూడా కంప్లీట్ చేశారు 7,000 మందికి. బహుశా ఈరోజు మార్నింగ్ ఆ 7,000 మందికి కూడా రైతులకు యాన్యుటీ వస్తుంది. మరొక 900 మంది పెండింగ్ ఉంది. ఆ 900 మంది పెండింగ్ డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి. ఆ 900 మంది వెబ్సైట్లో పెట్టమని నేను ఆదేశించాను. వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఆ 900 మందికి ఎందుకు పెండింగ్ కూడా వెబ్సైట్లో పెట్టమన్నాం. కొందరు యొక్క బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్ కాదని, కొందరు యాక్చువల్గా డెత్స్ ఉన్నాయి, కొందరు వచ్చి ప్లాట్లు అమ్మేశారు వేరే వాళ్ళకి. సో ఆ కాజెస్ కూడా యాక్చువల్గా ఇవాళ సిఆర్డీ వాళ్ళు పెడితే చూసుకొని ఆ 900 మంది కూడా క్లారిఫై చేసుకుంటే వాళ్ళకు కూడా యాన్యుటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేసామో, ఎవరిన్ని మాటలు చెప్పినా, ఇన్ని అబద్ధాలు చెప్పినా
దీన్ని మళ్ళీ ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది. వెళ్ళారు వచ్చారు, ఏం పెట్టుబడులు వచ్చినాయి అని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్. ఏం రాలేదు. ఇప్పుడు కూడా ఏ కంట్రీకి పోయినా ఏ చేసినా వెంటనే రావండి. ఇప్పుడు అదొక కంట్రీ, మనదొక రాష్ట్రం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ మీద ఆ కంట్రీకి యాక్చువల్గా మన సిఐడి వాళ్ళు పంపించింది. వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు, వాళ్ళు హర్ట్ అయ్యారు, ఆ సంబంధాలు తెగిపోయినాయి. ఆ సంబంధాలను పునరుద్ధరించడం కోసంగా సీఎం గారు సింగపూర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. సింగపూర్లో ప్రెసిడెంట్ గారిని కలిశారు, సింగపూర్ కంట్రీ ప్రెసిడెంట్ని, సీనియర్ మంత్రులు కలిశారు, వాళ్ళతో డిస్కస్ చేశారు. వాళ్ళు అన్ని విధాలా సపోర్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ని చాలామందిని కలిశారు, అధికారులకు ఆదేశించారు. అక్కడే మీరు వెంటనే వాళ్ళందరితో కరస్పాండెన్స్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళకేం కావాలి, మనం ఏం చేస్తాం, వాళ్ళకేం కావాలి డిస్కస్ చేసి మళ్ళీ సీఎం గారి దగ్గర తీసుకురామన్నారు. ఆ ప్రాసెస్ యాక్చువల్గా అధికారులు స్టార్ట్ చేశారు. అదేవిధంగా సిఆర్డీఏలో కూడా అక్కడ పార్క్స్ అని, నేషనల్ పార్క్స్ అని అదొక అథారిటీ. మనకట్టయితే గ్రీన్ కార్పొరేషన్ ఉందో వాళ్ళతో యాక్చువల్గా మేము సిఆర్డీఏ ముఖ్యమంత్రి గారు కూడా డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారు. వాళ్ళు కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసాము. ఒక 10 డేస్లో యాక్చువల్గా వాళ్ళ అథారిటీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. యాక్చువల్గా రిక్వెస్ట్ చేసాం, నిన్ను కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చొని డిస్కస్ చేసి, ఎందుకంటే ఈరోజు సింగపూర్ సిటీ ఎక్సలెంట్ గ్రీనరీ, ఎక్స్ట్రార్డినరీ గ్రీనరీ. అందుకని వాళ్ళతో డిస్కస్ చేసి అమరావతి రాజధానిలో కూడా వాళ్ళ బెస్ట్ మెథడ్స్ ఏదంటే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సార్, గత ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం వేధించింది కదా సార్, మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా నమ్మొస్తారు, మీరు ఎటువంటి భరోసా అయిపోతున్నారు? అంటే గౌరవమైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యాక్చువల్గా మొదటి నుంచి, అంటే కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పటి నుంచి సింగపూర్ ప్రభుత్వంతో యాక్చువల్గా మంచి సంబంధాలు పెట్టుకున్నారండి యాక్చువల్గాను. అందువల్ల వారి మీద, వ్యక్తి మీద ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా నమ్మకం ఉంది వాళ్ళకి. ఎందుకంటే రిఫార్మ్ చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. ఎందుకంటే సింగపూర్ అవన్నీ కూడా, సింగపూర్ అనేది ఒక 60 సంవత్సరాల క్రితం ఇట్ ఈస్ ఎ విలేజ్, ఫిషర్మెన్ విలేజ్, ఎ స్మాల్ విలేజ్. అలాంటి విలేజ్ ఈరోజు పవర్ఫుల్ కంట్రీ అయింది. దానికి అనేక రిఫార్మ్స్ చేశారు. అలాంటి రిఫార్మ్స్ మన ముఖ్యమంత్రికి చేస్తారు, వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. అందువల్ల వాళ్ళు అన్ని విధాలు సపోర్ట్ చేయడానికి ముందుకుంటారు. సింగపూర్ గవర్నమెంట్ మీద పెట్టిన కేసెస్ గవర్నమెంట్ చేశారా? ఖచ్చితంగానండి. యాక్చువల్గాను అవన్నీ లీగల్ వాళ్ళు చూస్తున్నారు, దాన్ని ఏం చేయాలో చేస్తారు. డాక్యుమెంట్ లో చిన్న చిన్న తేడాలు ఉండడం వల్ల విపరీతంగా అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. వాటి సరి చేయాలంటే అని చెప్పి రైతులు మొన్న మీటింగ్ పెట్టుకున్నారు, జేసీ మీటింగ్. సాయంత్రం మిమ్మల్ని కూడా కలుస్తున్నారు, ఏం చెబుతారు? ఆ జేఏసీ వాళ్ళని యాక్చువల్గా వాళ్ళు ఈయనకి రమ్మన్నానండి, వాళ్ళు వస్తున్నారు. వస్తే వాళ్ళు డిస్కస్ చేస్తాం. ఎక్కడ ప్రాబ్లం ఉందో అది చెప్తే దాన్ని యాక్చువల్గా ఏమన్నా ఉంటే కరెక్షన్ చేస్తాం. గ్రీవెన్స్కి వెళ్తే ఆఫీసర్స్ మీడియా మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు సార్. మీరు గ్రీవెన్స్కి ఎందుకు వచ్చారు? మీడియా వాళ్ళ మీడియా వాళ్ళు బెదిరిస్తున్నారు, మీడియా వాళ్ళు బెదిరిస్తున్నారు. అందుకనే నేను మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడతాను. విరాళాలు సేకరిస్తున్నారు, ఆ విరాళాలకు సంబంధించి దాని కూడా నేను ఈవినింగ్ మాట్లాడతాను. కొత్తగా కల్చర్ డిస్ట్రిక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఏదో తీసుకురా, మన ముఖ్యమంత్రి గారు ఈ దాని మీద రివ్యూ చేసిన తర్వాత కల్చర్ డిస్ట్రిక్ట్ కృష్ణానది ఒడ్డు కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. అందుకని యాక్చువల్గా అంతే. ఇప్పుడు సింగపూర్ చూసిన తర్వాత యాక్చువల్గా వాళ్ళ యొక్క ఎకానమీలో టూరిజం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు చేసిన పార్క్స్ కావచ్చు, లేదా నైట్ సఫారీలు కావచ్చు, అదర్ యాక్టివిటీస్ మన యొక్క ఇక్కడ కూడా, అంటే వాళ్ళ కల్చర్ని ప్రతిబింబించేటట్టుగా, అదేవిధంగా డిఫరెంట్ కంట్రీస్ పార్కులు కూడా పెట్టారు వాళ్ళు. అవన్నీ ప్రతిబింబించేటట్టుగా ఇక్కడ చేయమని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఆదేశించారు. అందుకనే ఆ కంట్రీలో ఆ నేషనల్ పార్క్స్ వాళ్ళని యాక్చువల్గా ఇన్వైట్ చేసాం. వాళ్ళు 10 డేస్లో వస్తున్నారు. వాళ్ళ సలహాలు కూడా తీసుకొని దానికి చేస్తూ ముందుకు పోతాం.